నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. సో సినిమాలకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాని గురించి పక్కకు పెడితే సీరియల్స్ ఫ్యాన్ బేస్ గురించి చెప్పనక్కరే లేదు కదా. సో మీరందరూ ఎంతో అభిమానించే దూరదర్శన్లో ప్రసారమయ్యే సీరియల్ అభిమానం. సో ఆ సీరియల్లో హీరోగా యాక్ట్ చేస్తున్న అతని గురించి మీకు తెలుసా? మీకు తెలియదు కదా. సో ఈరోజు నేను మీకు లైవ్లో పరిచయం చేయబోతున్నాను. వచ్చేయండి. హాయ్. హాయ్. సో సీరియల్లో మీ పేరు ఇందిరా కానీ మీరు అందరికీ ఇప్పటివరకు తెలుసు. బట్ మీ పర్సనల్ లైఫ్ గురించి లేకపోతే మీ నేమ్ కానీ లేకపోతే మీ డీటెయిల్స్ కానీ ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారా? నా పేరు ఇమ్రాన్. ఓకే. అండ్ నేను ఇది అభిమానం సీరియల్ అండ్ గీతా ఎల్ఎల్బి ఇవి ఇంకా బొమ్మరిల్లు చాలా ఉన్నాయి. అవి అన్ని లిస్ట్ చెప్పాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందా? ఓకే. సో అసలు ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు? ఆల్మోస్ట్ 10 సీరియల్స్. సో అంటే ఒక్కొక్క సీరియల్కి ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? అంటే అది వాళ్ళ స్టోరీ బట్టి వెళ్ళిపోతుంది. ఓకే. సో అసలు ఈ అభిమానం సీరియల్ మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఇందిరా అండ్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను. మా ఫ్యామిలీకి ఒక తగ్గ సన్గా ఒక క్లాసిక్ సన్. ఓకే. అండ్ ఎక్కువ ఏమి తెలియని అమాయకుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్. ఓకే. రియల్ లైఫ్లో కూడా మీరు అమాయకుడేనా? అది పర్సన్ని బట్టి బిహేవ్ ఉంటుంది. పర్సన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో అంటే సీరియల్ ఆర్టిస్ట్లను మేము బయట నుంచి చూస్తున్నప్పుడు ఎలా అంటే స్క్రీన్ మీద చాలా అందంగా అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కూల్ అండ్ కామ్ కాబట్టి మీరు ఆడియన్స్కి చూడడానికి అలాగే కనబడతారు. బట్ మీ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది? హౌ యు మేనేజ్ ఎవ్రీథింగ్? కూల్ అండ్ కామ్. ఓకే. ఎందుకు అంటే యాజ్ ఏ క్యారెక్టర్కి ఇప్పుడు అందరు అనుకుంటారు ఎంజాయ్మెంట్ ఫ్రీకింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు. బట్ నేను మొత్తానికి ఆపోజిట్. షూట్ రూమ్ టైం కుదిరితే ఫ్యామిలీతో స్పెండింగ్ అంతే. ఓకే. వెరీ నైస్. సో అంటే ఇప్పటి వరకు మీరు దాదాపు ఒక 10 సీరియల్స్ చేశారంటున్నారు కదా. సో అన్ని సీరియల్స్లో ఆల్ టైమ్ ఫేవరెట్ సీరియల్ ఏది అండ్ మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి అందులో? రాధమ్మ కూతురు. అంటే అది ఒక్కటని కాదు, అన్నీ చెప్పగలను. ఎందుకంటే ఒక్కొక్క రోల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ టు మీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేస్తున్నానంటే దాని ప్రతి క్యారెక్టర్కి ఛాలెంజింగ్ తీసుకునే చేస్తాం. సో అది ఎంత ఇన్వాల్వ్ అయ్యి మనం చేస్తామో ఆ క్యారెక్టర్కి అంత న్యాయం చేయగలం. సో దానికి ఒక స్పెషల్గా ఒకటే అని చెప్పలేను. మొత్తం నాకు ఫేవరెట్. సో అంటే ఇప్పుడు ఇది సీరియల్ అనేది స్మాల్ స్క్రీన్ అంటే టెలివిజన్లో టెలికాస్ట్ అవుతుంటుంది. బట్ టువర్డ్స్ మూవీ మీ జర్నీ ఏమైనా స్టార్ట్ చేశారా మూవీ సైడ్? స్టార్టింగ్ అటు సైడే వచ్చాను. బట్ అది అంతగా రాలేదు. బట్ ఇది వచ్చేసి లైఫ్లో లైఫ్గా బాగుంది. ఇయర్స్ ఉంది. ఇన్కమ్ జనరేషన్ బాగుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు చేస్తున్నారా? ఇది గవర్నమెంట్ జాబ్. ఇది గవర్నమెంట్ జాబ్. మూవీ అనేది ప్రైవేట్ జాబ్, ఇది గవర్నమెంట్ జాబ్. ఇది గవర్నమెంట్ జాబ్. ఓకే. అంటే డిఫరెన్స్ ఏంటి ప్రైవేట్ జాబ్ అని మూవీని పోల్చడానికి అండ్ ఇది గవర్నమెంట్ జాబ్ అని పోల్చడానికి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రైవేట్ జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే మనకు ఒక టర్మ్ దాకా మనకు రిటైర్మెంట్ దాకా ఉంటుంది. సో ఇది కూడా అంతే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నారు? ఫ్రమ్ 2018 ఐఎమ్ హియర్. 2018. సో లాంగ్. ఆల్మోస్ట్ ఇది 2005 7 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. 7-8 ఇయర్స్. ఓకే. సో ఈ 7 ఇయర్స్లో మీ కెరీర్ని చూసుకుంటే గ్రాఫ్ పైకి కిందికి ఉందా లేకపోతే ఎలా వెళ్తుందా? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ అనేది ఎవరికైనా ఉంటాయి. బట్ అలా డౌన్ అయిపోయినప్పుడు మళ్ళీ అప్కి ఎలా వెళ్ళాలని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి అప్కి వెళ్ళి ఒక్కసారి డౌన్ అయిపోతే అయిపోయింది అని అనుకోకూడదు. ఇండస్ట్రీలో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి. సో దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళడమే మనం. అసలు మీ జర్నీ సినిమా ఇండస్ట్రీలో ఎలా స్టార్ట్ అయింది? సీరియల్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ అంటే యాక్చువల్లీ యాక్చువల్లీ 2014 ఐ థింక్. నాకు విజయవాడలో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసేవాడిని. సో 2014లో పూరి జగన్నాథ్ సార్ 10 స్టోరీస్ ఇచ్చి 10 minutesలో కంప్లీట్ చేయమని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నడిచింది. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే 2014. సో అక్కడ ఏంటంటే విజయవాడ మొత్తం అందరూ సర్చింగ్లో పడ్డారు. అలా ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్రెండ్
అతను వచ్చి నాకు ఇలా యాక్టర్ కావాలి, నువ్వు యాక్టింగ్ చేస్తావు అంటే, లేదు లేదు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చేస్తాడని చెప్పేసి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే. ఎట్ ఏ టైం 2 షార్ట్ ఫిల్మ్స్, అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ నౌ నేను కౌంట్ లేదు, నియర్లీ 200 దగ్గర చేస్తుంటాను షార్ట్ ఫిల్మ్స్. 200 షార్ట్ ఫిలిమ్స్ చేశారు, అందులో నేను కూడా ఒకటి చేశాను. యా, థ్యాంక్ యూ. సో యా, వెరీ నైస్. సో అంటే ఈ జర్నీకి వచ్చాక కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే, మీరే ఇందాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోగానే ఎలా ఉంటుందంటే, ఎందుకు ఇవన్నీ మనకి వదిలేసి వెళ్ళిపోదాము, మనం ఎంతో కొంత చదువుకున్నారు కదా, ఏం చదువుకున్నారు? బీటెక్ డిస్కంటిన్యూ చేశారా? సో ఓకే, ఆల్రెడీ ఇంకా వేరే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇది కాకుంటే ఇంకా వేరే ఏదైనా చేసుకొని బ్రతకొచ్చు కదా అని అనిపిస్తుంది. అలా అనిపించిందా మీకు? అనిపిస్తుంది, బట్ ఇదే అనిపిస్తుంది, మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది కదా. ఒక్కసారి మనం ఏదైతే చేయగలం అనే గోల్లో ఎంటర్ అయిన తర్వాత 99% మనకు అదే అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. 1% ఎక్కడైనా ఎక్కడైనా తేడా కొట్టచ్చేమో, కానీ 99% నా గోల్ అంతా దీని మీద ఉంది. సో అంటే ఇష్టంగా చేస్తున్నవన్నీ కష్టాలు ఉంటాయి, బట్ ఓకే. అంటే నేను ఈ టైం వరకు ఇందులో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, సో ఒక 5 years తర్వాత నన్ను నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఏమైనా ఉందా? గో విత్ ఫ్లో, అంతేనా? ఓకే. సో ఏది ప్లాన్ చేయను, మనం ప్లాన్ చేసుకున్నా సరే అది అయిద్దో లేదో మనమే డిసప్పాయింట్ అవుతాం. సో ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా గో విత్ ఫ్లో వెళ్ళిపోయామనుకోండి, ఓకే, ఏదొచ్చినా ఈజీగా ఎదుర్కోవడానికి బాగుంటుంది దాని నుంచి. ఓకే, ఒకవేళ ఇమ్రాన్ యాక్టర్ కాకుండా ఉండుంటే ఏమై ఉండేవారు? యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీ అండి, ఆ ప్రకారంగా దుబాయ్ వెళ్ళిపోయి ఏదో చేస్తుండే. దుబాయ్ వెళ్ళిపోతుంది జాబ్. ఓకే. అండ్ ఇప్పుడు ఇమ్రాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇంత నుంచి స్టార్ట్ అయ్యా, అది ఎక్కడి దాకా వెళ్ళిద్దో చూడాలి. ఇప్పుడు ఎంతలో నడుస్తుంది? ఇంతలో నడుస్తుందా? అంటే అది కొలవలేను, నేను వర్క్ తగ్గట్టు. అందుకే నేను డిజిట్స్ లో అడగలేదు, ఇంత అన్నాను. ప్రెసెంట్ ఇంత ఉన్నా, ఇప్పుడు ఇంత వెళ్ళా, తర్వాత ఇంత వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు సీ యూ. మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ సీరియల్ ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని చెప్పారు. సో నేను ఇంకా తెలుసుకొని అక్కడ కూడా నేను ప్రసారం అవుతాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.